కాకినాడ దిగుమర్తి వారి వీధులు గల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 18 అడుగుల ధాన్య గణపతిని నెలకొల్పారు. ఈ ధాన్య గణపతి వద్ద శుక్రవారం సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సామూహిక కుంకుమ పూజ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ కౌడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయ కమిటీ వారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా 18 అడుగుల ధాన్య గణపతిని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. శుక్రవారం పురస్కరించుకుని సామూహిక కుంకుమ పూజలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సందర్భంగా అంటే పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా సుమారు 2011 నుంచి కూడా ఇక్కడ ఫ్రూటీ కుమార్ గారి ఆధ్వర్యంలో 18 అడుగుల గణపతిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి, ఈ రంగులు కెమికల్స్ అవి వాడకుండా. అంటే వినాయక చవితి అంటే ఒక మంచి పండుగ, అలాంటి పండుగలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్ కొబ్బరికాయల వినాయకుడి దగ్గర నుంచి కూడా జొన్న పొత్తులు కానీ, అదేవిధంగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు 11వ సంవత్సరము ఇక్కడ ధాన్యంతో అదేవిధంగా బియ్యంతో ఇక్కడ వినాయకుడు 18 అడుగుల గణపతిని ప్రతిష్ఠించడం జరిగింది. సుమారు 1000 కేజీల వరకు కూడా ఇక్కడ ఉపయోగించడం జరిగింది. భక్తులందరూ కూడా చాలా బాగా ఈ 5 రోజుల నుంచి కూడా వచ్చి భగవంతుని దర్శించుకోవడం జరుగుతుంది. రోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు శుక్రవారం కాబట్టి సుమారు 750 మంది వరకు కూడా ఇక్కడ కుంకుమ పూజలో మహిళలు పాల్గొనడం జరిగింది. కాబట్టి అందరినీ కూడా ఇంకా సరస్వతి పూజ, అదేవిధంగా మనకి ఇంకా కలస పూజ ఇవన్నీ కూడా రేపు ఉన్నాయి. శనివారం, ఆదివారంలోను, సోమవారం ఇక్కడ నిమజ్జనం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు వచ్చి ఈరోజు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, అదేవిధంగా రేపు మిగతా కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ నిర్విఘ్నంగా ఈ కుమార్ గారి తర్వాత ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. అంటే ఆలయ కమిటీ, అదేవిధంగా కుమార్ గారి స్నేహితులు, కుమార్ గారిని ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా దీన్ని నిర్విఘ్నంగా ముందుకు కొనసాగిస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా మా రాగిరెడ్డి కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీడియా ప్రతినిధులందరికీ కూడా